వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న అమెరికా తమ మిత్రదేశాలను దూరం చేసుకునే స్థితికి చేరుకుంది. చైనా రష్యాకు వ్యతిరేకంగా తాము చెప్పినట్టు ఆడాలని అనుకుంటోంది. ఆ మేరకు భారత్పై ఒత్తిడి తెస్తోంది. ఇది తన సార్వభౌమత్వానికి, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని భావిస్తున్న భారత్ స్వతంత్ర ధోరణిని అవలంబిస్తోంది. అమెరికాతో పాటు రష్యాతోనూ సమాన సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇది అమెరికాకు నచ్చటం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహంకారం ఇరు దేశాల సంబంధాలను కొత్త మలుపు తిప్పుతోంది. ఈ క్రమంలో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు భారత్, చైనాలు తమ విభేదాలను పక్కనబెట్టిన అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా తమ గళాన్ని గట్టిగా వినిపించాలని నిర్ణయించాయి. రెండు దేశాలు కూడా తమ దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని ప్రకటించనున్నాయి. చైనా విషయంలో ఇన్నాళ్లు సమదూరం పాటించిన భారత్ ఇకపై స్నేహ బంధాన్ని బలపరుచుకునే అవకాశముంది. 7 ఏళ్ల తర్వాత భారత ప్రధాని మోడీ చైనా పర్యటన ఖరారు కావటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ నెలాఖరులో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో జరపనున్న సమావేశం కీలకం కానుంది. ఇటీవలి కాలంలో చైనా, భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రెండు దేశాలు కూడా రష్యా నుంచి ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్, చైనాలకు ట్రంప్ బెదిరింపులు ఎదురయ్యాయి. ఒకవైపు అమెరికా రష్యా నుంచి కీలక మిశ్రమ ధాతువులను కొనుగోలు చేస్తూ తమకు నీతులు చెప్పడం రెండు దేశాలకు ఆగ్రహం తెప్పించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలవరించేందుకు ఇన్నాళ్లు భారత్ను మచ్చిక చేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫల యత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనం చేస్తున్నారు. మరోవైపు షాంఘై సహకార సంఘం సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ, వ్లాదిమిర్ పుతిన్, జిన్పింగ్ల మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో దోవల్ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారని దోవల్ చెప్తున్నప్పటికీ వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఎలా నిలువరించాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక అమెరికా దూకుడుకు ఎలా కళ్లెం వేయాలనే అంశంపై చర్చించేందుకు త్వరలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. రష్యా, ఇండియా, చైనా కూటమి ఏర్పాటు చేయాలనేది 1990ల నాటి ఆలోచన. ఇదే RAC అలయన్స్. అందుకోసం 3 దేశాల మధ్య 20 మినిస్టీరియల్ లెవెల్ సమావేశాలు జరిగాయి. విదేశీ వ్యవహారాల్లో, ఆర్థికంగా, భద్రతాపరంగా పరస్పరం సహాయం చేసుకోవాలని, పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలనేవి లక్ష్యాలు.